ఓం శాంతి 30/1/2025 సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంలో ఎలాంటి సారము లేదు. అందువలన దీనిపై మనస్సు నుంచరాదు. తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆదేశమేది? దానిని ఎందుకు ఉల్లంఘిస్తారు? జవాబు: తండ్రి ఆదేశం ఏమిటి అంటే ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి. ఎందుకంటే స్వయం మీరే సేవకులు. అయితే దేహ అభిమానం కారణంగా తండ్రి ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గుతుంది. కొంతమంది పిల్లలు మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు, కానీ మీరందరూ తండ్రిపైనే ఆధారపడి ఉంటారు. పాట: నా మనస్సుకు ఆధారం తెగిపోరాదు. ఓం శాంతి. శివ భగవాను వాచ. వారు తమ శాలిగ్రామ పిల్లలతో చెప్తున్నారు. శివుడి గురించి, శాలిగ్రామాల గురించి మానవులందరికీ తెలుసు. ఇరువురు నిరాకారులే. ఇప్పుడు కృష్ణ భగవాను వాచ అని అనడానికి వీలు లేదు. భగవంతుడు ఒక్కరే కనుక ఇప్పుడు శివ భగవాను వాచ. ఎవరి కొరకు? ఆత్మిక పిల్లల కొరకు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లల సంబంధము తండ్రితోనే ఉంది. ఎందుకంటే తండ్రి పతిత పావనులు, జ్ఞాన సాగరులు, స్వర్గ వారసత్వమునిచ్చేవారు ఒక్క శివబాబా మాత్రమే. స్మృతి కూడా వారినే చెయ్యాలి. బ్రహ్మ వారి భాగ్యశాలి రథం. రథము ద్వారానే తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. బ్రహ్మ వారసత్వమును ఇచ్చేవారు కాదు, అతడు వారసత్వమును తీసుకునేవారు. కనుక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ రథానికి అంటే బ్రహ్మబాబు శరీరానికి ఏదైనా కష్టము కలిగింది అనుకోండి, కారణ అకారణం వలన పిల్లలకు మురళి లభించకుంటే పిల్లల గమనం పూర్తిగా శివబాబా వైపుకి వెళ్తుంది. శివబాబా ఎప్పుడూ జబ్బు పడరు. ఇతరులకు అర్థం చేయించగలిగినంత జ్ఞానం పిల్లలకు కూడా లభించింది. ప్రదర్శనలో పిల్లలు చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలలో జ్ఞానం ఉంది కదా. ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానం నిండి ఉంది. పిల్లలను ఎవ్వరూ ఆటంకపరచలేరు. పోస్టు రాలేదు అనుకోండి, స్ట్రైక్ జరుగుతుంది అనుకోండి, అప్పుడేం చేస్తారు? జ్ఞానం అయితే పిల్లల బుద్ధిలో ఉంది. సత్యుగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచం అని అర్థం చేయించండి. పాత ప్రపంచంలో సారమేది లేదు అని పాటలో కూడా ఉంది. అందువలన దీనిపై మనస్సు ఉంచరాదు, లేకుంటే శిక్షలు లభిస్తాయి. తండ్రి స్మృతి ద్వారా శిక్షలు తగ్గిపోతూ వెళ్తాయి. తండ్రి స్మృతి తెగిపోయి శిక్షలను అనుభవించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళరాదు. ఈ విధంగా చాలామంది వెళ్ళిపోయారు. వారికి తండ్రి స్మృతి కూడా లేదు, మళ్ళీ పాత ప్రపంచం వైపుకు వెళ్ళిపోయారు. ప్రపంచం చాలా చెడిపోయింది. ఎవరి వైపు అయినా మనస్సు వెళ్ళింది అంటే ఆకర్షింపబడితే శిక్షలు చాలా అనుభవించాల్సి వస్తుంది. పిల్లలు జ్ఞానం వినాలి. భక్తి మార్గంలోని పాటలు కూడా వినరాదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. జ్ఞాన సాగరులైన తండ్రి ద్వారా మీకు సంగమ యుగంలోని జ్ఞానం లభిస్తుంది. ప్రపంచంలోని వారి ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. జ్ఞాన సాగరులు ఒక్కరే అని కూడా తెలియదు. వారు జ్ఞానం ఇచ్చినప్పుడు మనుషులకు సద్గతి కలుగుతుంది. సద్గతి దాత తండ్రి ఒక్కరు మాత్రమే. కావున వారి మతమును అనుసరించాలి. మాయ ఎవ్వరిని వదలదు. దేహ అభిమానం వచ్చిన తర్వాతనే ఏదో ఒక తప్పు జరుగుతుంది. కొంతమంది సెమీ కామానికి వశమవుతారు, కొంతమంది క్రోధ వశమవుతారు. ఎవరినైనా ప్రేమించాలి, ఇది చెయ్యాలి అని మనసులో తుఫానులు చాలా వస్తాయి. ఎవరి శరీరం పైన మనసు తగులుకోరాదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహ భావం ఉండదు, లేకుంటే తండ్రి ఆజ్ఞ ఉల్లంఘించడం అవుతుంది. దేహ అహంకారం వలన చాలా నష్టం కలుగుతుంది. అందువలన దేహ సహితంగా సర్వము మర్చిపోవాలి. కేవలము తండ్రిని, ఇంటిని మాత్రం స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, శరీరం ద్వారా పనులు చేస్తూ నన్ను స్మృతి చేస్తే వికర్మలు భస్మమైపోతాయి. ఇది చాలా సులభమైన మార్గం. మీ ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయని కూడా తెలుసు, కానీ తప్పులు చేస్తూ అందులోని ఇరుక్కుపోరాదు. ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయరాదు. మీ చెవులు మీరే పట్టుకోవాలి.
అప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగదు. పురుషార్థం చెయ్యాలి. ఒకవేళ పదే పదే తప్పు జరుగుతూ ఉంటే నేను చాలా నష్టపోతాను అని అర్థం చేసుకోవాలి. తప్పులు చేస్తూ చేస్తూ దుర్గతి పాలయ్యారు కదా! ఎంత పెద్ద మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకు దిగిపోయి ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు. ఇంతకుముందు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారం జ్ఞానంలో అందరూ ప్రవీణులైపోయారు. ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖులుగా కూడా ఉండాలి. నోటితో ఏమీ మాట్లాడరాదు. జ్ఞానంలో ప్రవీణులైన పిల్లలు ఎప్పుడు పాత ప్రపంచంపై మనస్సు ఉంచుకోరు. మేము రావణ రాజ్యమును వినాశనం చెయ్యాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. ఈ శరీరం కూడా పాత రావణ సంప్రదాయానికి చెందింది. అందువలన మనము రావణ సంప్రదాయమును ఎందుకు స్మృతి చెయ్యాలి? ఒక్క రాముణ్ణి మాత్రమే స్మృతి చేస్తాము. సత్యమైన పితావ్రతులుగా అయ్యారు కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. పితావ్రత అనగా భగవంతుణ్ణి వ్రతులుగా అవ్వాలి. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా, మీరు వచ్చి మాకు సుఖశాంతుల వారసత్వం ఇవ్వండి అని వేడుకుంటారు. భక్తి మార్గంలో సమర్పణం అవుతారు, బలి అవుతారు. ఇక్కడ బలి అయ్యే మాటే లేదు. మనము బ్రతికి ఉండే మరణిస్తాము అనగా బలి అవుతాము అనగా జీవించి ఉండే తండ్రి వారిగా అవుతాం. ఎందుకంటే వారితో వారసత్వం తీసుకోవాలి, వారి మతమును అనుసరించాలి. జీవించే బలి అవ్వడము, సమర్పణం అవ్వడము. వాస్తవానికి అది ఇప్పటి మాటే. భక్తి మార్గంలోని వారు ఎన్నో జీవాలను బలిస్తారు. ఇక్కడ జీవగాథము అనే మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగము జోడించండి. దేహ అభిమానంలోకి రాకండి. కూర్చుంటూ లేస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయాలి. 100% ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. క్రింద మీద అవుతూ ఉంటుంది. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిపై గమనము ఉంచకుంటే తప్పులు ఎలా వదిలిపోతాయి? మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు. బాబా మేం మాయతో ఓడిపోతున్నామని అంటారు. పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. మా ద్వారా ఇంత పెద్ద తప్పులు ఎలా జరుగుతాయో మాకు తెలియదు. తప్పుల ద్వారా బ్రాహ్మణ కులంలో మా పేరు చెడిపోతుంది అని కూడా తెలుసు. కానీ అర్థం కానంతగా మాయ దాడి చేస్తుంది. దేహ అభిమానంలోకి వచ్చినందున తెలివి లేని వారైపోతారు. తెలివిహీనమైన పనులు చేస్తారు కనుక గ్లాని కూడా జరుగుతుంది. వారసత్వం కూడా తగ్గిపోతుంది. ఇలా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మాయ చాలా తీవ్రంగా చెంపదెబ్బ వేస్తుంది. స్వయం ఓడిపోయి క్రోధంలోకి వచ్చి ఇతరులకు చెంపదెబ్బ వేస్తారు. ఇంకా ఎక్కువ కోపం వస్తే పాదరక్ష పూజ అంటే చెప్పు దెబ్బ కూడా చేసి తర్వాత పశ్చాత్తాపం పడతారు. బాబా అంటున్నారు, ఇప్పుడు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. స్వయం నష్టపోయి ఇతరులను కూడా నష్టపరిచారు. ఎంత నష్టం జరిగిపోయింది. రాహు గ్రహణము వారి నెత్తిన కూర్చుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దానం ఇస్తే గ్రహణము తొలగిపోతుంది. రాహు గ్రహణము కూర్చున్నట్లయితే అది వదిలేందుకు సమయం పడుతుంది. మెట్లు ఎక్కి దిగడం కష్టం అవుతుంది. మానవులకు సారాయి తాగి అలవాటు ఉంటే దానిని వదలాలి అంటే ఎంత కష్టం అవుతుంది. అన్నింటికంటే పెద్ద తప్పు ముఖము నల్లగా చేసుకోవడం అనగా కామ వికారంలోకి వెళ్ళడం. దీని వలన మాటి మాటికి శరీరం గుర్తుకు వస్తుంది. పిల్లలు మొదలైన వారు ఉంటే వారి స్మృతే ఉంటుంది. అలాంటి వారు ఇతరులకు జ్ఞానం ఏమిస్తారు? వారి మాటలు ఎవ్వరూ వినరు కూడా వినరు. మనం ఇప్పుడు అందరినీ మరిచి ఒక్కరినే స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తాము అని మీలో ఉండాలి. ఇందులో చాలా గమనముంచి సంభాళించుకోవాల్సి వస్తుంది. మాయ చాలా తీవ్రమైనది. రోజంతా శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి అనే గమనం ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తి అయింది, మనం వెళ్ళిపోవాలి. శరీరం కూడా నాశనం అవుతుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారు అంతగా దేహ అభిమానం వదులుతుంది. ఇతరులు ఎవ్వరూ గుర్తుకు రారు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మనస్సు జోడించరాదు. అలా జోడిస్తే వారే గుర్తుకు వస్తారు. తప్పకుండా బదులు తీర్చుకుంటారు. చాలా ఉన్నతమైన గమ్యం. చెప్పడం అయితే చాలా తేలిక. లక్షలలో ఎవరో ఒకరు మాత్రమే వస్తారు. కొంతమంది స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. బాగా శ్రమ చేసేవారు స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటారు. సాక్షిగా ఉండి సర్వీస్ ఎలా చేస్తున్నామని గమనం ఉంచుకోవాలి. చాలామంది పిల్లలు భౌతిక సేవ వదిలి ఈ సేవలో లగ్నం అవ్వాలి అని అనుకుంటారు. కానీ బాబా పరిస్థితులను కూడా చూస్తారు.
ఒంటరిగా ఉండి ఏ సంబంధాలు, బంధువులు లేకుంటే పర్వాలేదు. అయినా నౌకరీ కూడా చేయండి, సేవ కూడా చేయండి అని అంటారు. నౌకరీలో కూడా చాలామంది కలుస్తూ ఉంటారు. పిల్లలైనా మీకు జ్ఞానం అయితే చాలా లభించింది. పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేస్తూ ఉంటారు. ఎవరిలోనైనా ప్రవేశించి సేవ చేస్తారు. సేవ అయితే చేసే తీరాలి. ఎవరికి బాధ్యతలు ఉంటాయో వారు ఎలా నిద్రిస్తారు? శివ్ బాబా అయితే సదా మేల్కొని ఉండే జ్యోతి. నేను రాత్రింబవళ్ళు సేవ చేస్తాను అని తండ్రి అంటారు. శరీరం అయితే అలసిపోతుంది. శరీరం పని చేయకుంటే ఆత్మ ఏం చేస్తుంది? తండ్రి అయితే అలసిపోరు కదా! వారు సదా మేల్కొని ఉండే జ్యోతి. మొత్తం ప్రపంచం అంతటినీ మేల్కొల్పుతారు. వారి పాత్ర అద్భుతమైనది. వారి పాత్ర గురించి పిల్లలైన మీలో కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తండ్రి మృత్యువుకే మృత్యువు. వారి ఆజ్ఞను పాటించకపోతే వారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవిస్తారు. తండ్రి ముఖ్యమైన ఆదేశం ఏమిటి అంటే, ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి, కానీ దేహ అభిమానంలోకి వచ్చి తండ్రి ఆజ్ఞలను ధిక్కరిస్తారు. బాబా అంటున్నారు, స్వయం మీరే సేవకులు. ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది. అలవాటైపోతే సేవకులు లేకుండా ఉండలేరు. కొంతమంది మేము స్వతంత్రంగా ఉంటాము అని అంటారు, కానీ ఆధారం ఉండడం మంచిదని తండ్రి అంటారు. మీరంతా తండ్రిపై ఆధారపడతారు. నా ఆధారం లేకుండా స్వతంత్రులుగా అయితే క్రింద పడిపోతారు. మీరందరూ శివబాబాపై ఆధారపడతారు. ప్రపంచమంతటికి నేనే ఆధారం. అందుకే ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు. నా ద్వారానే సుఖశాంతులు లభిస్తాయి, కానీ అర్థం చేసుకోరు. భక్తి మార్గపు ఈ సమయాన్ని కూడా దాటుకోవాలి. రాత్రి పూర్తి అయినప్పుడు తండ్రి వస్తారు. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. నేను ఈ డ్రామాను గురించి తెలిసిన వాడను. డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి మరెవ్వరికీ తెలియదు. సత్యుగం నుండి జ్ఞానం పూర్తి అదృశ్యమవుతుంది. ఇప్పుడు మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలు తెలుసు. దీనిని జ్ఞానమని అంటారు. మిగిలినదంతా భక్తి. తండ్రిని జ్ఞాన సాగరులు అని అంటారు. మనకి జ్ఞానమంతా లభిస్తూ ఉంది. పిల్లలకు మంచి నష కూడా ఉండాలి. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని కూడా అర్థం చేసుకున్నారు. కొంతమంది సాధారణ ప్రజలలో కూడా సాధారణ నౌకర్లు చాకర్లకు అవుతారు. కొంచెం కూడా జ్ఞానం అర్థం కాదు. ఆశ్చర్యం కదా! జ్ఞానం అయితే చాలా సులభం. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. ఈ డ్రామాలో మీరే ముఖ్య పాత్రధారులు. మీరు ఇప్పుడు మొత్తం డ్రామాను గురించి పూర్తిగా తెలుసుకున్నారు. మొత్తము డ్రామాలో హీరో హీరోయిన్లు మీరే. చాలా సులభం, కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా చేయలేరు. చదువులో ఇలా అవుతుంది. కొంతమంది పాస్ అవ్వలేరు. ఇదెంతో గొప్ప పాఠశాల. రాజధాని స్థాపన అవ్వనున్నది. ఇప్పుడు ఎవరు ఎంత చదువుతారో అంత పదవి పొందుతారు. చదువును బట్టి ఏ పదవి పొందుకుంటారో పిల్లలు తెలుసుకోగలరు. అనేక మంది పిల్లలు ఉన్నారు. అందరూ వారసులుగా అవ్వరు. పవిత్రంగా అవ్వడం చాలా కష్టం. తండ్రి చాలా సులభంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానంగా అయి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ స్మృతిలో ఉండాలి. కానీ అదృష్టంలో లేకుంటే తండ్రికి బదులు ఎవరెవరినో స్మృతి చేస్తారు. ఇతరులపై మనస్సు ఉంచితే తర్వాత చాలా ఏడవాల్సి వస్తుంది. ఈ పాత ప్రపంచంపై మనస్సు ఉంచుకోరాదు అని తండ్రి చెప్తున్నారు. ఇది సమాప్తం అవుతుంది. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ కలియుగం ఇంకా చాలా కాలం ఉంటుంది అని వారు భావిస్తారు. గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. మీరు చూపించే ప్రదర్శనే ప్రజలను తయారు చేసుకునే విహంగ మార్గ సేవకు సాధనం. కొంతమంది రాజులు రాణులు కూడా వెలువడతారు. సేవ చెయ్యాలి అనే ఆసక్తి కలవారు చాలామంది ఉన్నారు. కొంతమంది పేదలు, కొంతమంది ధనవంతులు కూడా ఉన్నారు. ఇతరులను వారి సమానంగా తయారు చేస్తారు. వారికి కూడా లాభం లభిస్తుంది కదా! గ్రుడ్డి వారికి ఊత కర్రగా అవ్వాలి. కేవలం ఇది తెలపాలి. తండ్రిని వారసత్వమును స్మృతి చేయండి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. వినాశన సమయం సమీపంగా చూసినప్పుడు మీ మాటలు వింటారు. మీ సేవ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు చెప్పేది సత్యమేనని అప్పుడు తెలుసుకుంటారు. వినాశనం అవుతుంది అని మీరు ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉంటారు. మీ ప్రదర్శనలు, మేళాలు, సేవ వృద్ధి చెందుతూ ఉంటాయి.
ఏదైనా మంచి హాలు లభిస్తే బాడుగ ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ప్రయత్నం చేయాలి. మీ పేరు ఇంకా ప్రసిద్ధమవుతుంది అని వారికి చెప్పండి. చాలామంది వద్ద విశాలమైన హాలులు ఊరికే పడి ఉన్నాయి. పురుషార్థం చేస్తే 3 అడుగుల స్థలం దొరకనే దొరుకుతుంది. అంతవరకు మీరు చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తూ ఉండండి. శివ జయంతి కూడా మీరు జరిపితే అందరికీ తెలుస్తుంది. మీరు శివ జయంతి సెలవు రోజున ఫిక్స్ చేసుకోండి అని కూడా వ్రాస్తారు. వాస్తవానికి ఆ ఒక్కరి పుట్టిన రోజునే జరుపుకోవాలి. వారే పతిత పావనులు. వాస్తవానికి ఈ త్రిమూర్తులదే అసలైన స్టాంపు. సత్యమేవ జయతే. ఇది విజయం పొందే సమయం. అర్థం చేయించేవారు కూడా చాలా బాగుండాలి. అన్ని సెంటర్లలోని ముఖ్యమైన వారు గమనం ఇవ్వాల్సి వస్తుంది. మన స్టాంపును ముద్రించవచ్చు. ఇది త్రిమూర్తి శివ జయంతి. కేవలం శివ జయంతి అంటే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పని చేయాల్సింది పిల్లలే. చాలామందికి కళ్యాణం అయితే ఎంత లిఫ్ట్ లభిస్తుంది. సేవ చేసేందుకు చాలా లిఫ్ట్ లభిస్తుంది. ప్రదర్శనల ద్వారా చాలా సేవ జరుగుతుంది. ప్రజలు తయారవుతారు కదా. సేవ చెయ్యాలి అనే గమనం ఏ పిల్లలకు ఉంటుందో బాబా గమనిస్తారు. బాబా హృదయాన్ని కూడా వారే అధిరోహిస్తారు సేవ చేసేవారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఏదైనా ఒకసారి తప్పు జరిగితే వెంటనే ఎవరి చెవులు వారే పట్టుకోవాలి. మరోసారి ఆ తప్పు జరగరాదు. దేహ అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. జ్ఞానంలో ప్రవీణులుగా అయ్యి అంతర్ముఖులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, సత్యమైన పితావ్రతులుగా అవ్వాలి. బ్రతికి ఉండి బలిహారం అవ్వాలి. ఎవ్వరితోనూ మనస్సు లగ్నం అవ్వరాదు. తెలివిహీనమైన పని ఏదీ చేయరాదు. వరదానము, వియోగానికి సదాకాలానికి వీడ్కోలునిచ్చే స్నేహి స్వరూపభవ. స్నేహితునికి ఏది ఇష్టమో స్నేహం చేసే వారికి కూడా అదే ఇష్టంగా ఉండాలి. ఇదే స్నేహం యొక్క స్వరూపం. నడవడం, తినడం, త్రాగడం, ఉండడం స్నేహికి ఇష్టంగా ఉండాలి, ప్రియతముడికి. కనుక ఏ సంకల్పం చేసినా లేక కర్మ చేసినా మొదట ఇది స్నేహి తండ్రికి ఇష్టం అవుతుందా అని ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహిలుగా అవ్వండి. అప్పుడు నిరంతరము యోగులుగా సహజ యోగులుగా అయిపోతారు. ఒకవేళ స్నేహి స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటే అమర్భవ యొక్క వరదానం లభిస్తుంది. అంతేకాక వియోగానికి సదా కొరకు వీడ్కోలు లభిస్తుంది. స్లోగన్, స్వభావాన్ని ఈజీగా, పురుషార్థాన్ని అటెన్షన్ కలదిగా ఉంచుకోండి. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుందో అలా సంకల్పం అనే బీజంలో మొత్తం వృక్షం యొక్క విస్తారమంతా ఇమిడిపోవాలి. అప్పుడు సంకల్పాల ఆందోళన సమాప్తమైపోతుంది. ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో రాజనీతి యొక్క ఆందోళన, వస్తువుల ధరల ఆందోళన, కరెన్సీ అలజడి, కర్మభోగం యొక్క అలజడి, ధర్మం యొక్క అలజడి వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ అలజడుల నుండి స్వయాన్ని లేక సర్వులను రక్షించేందుకు మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేస్తూ సకాష్నిచ్చే సేవ చేస్తూ ఉండండి. ఓం శాంతి.